హైదరాబాద్ వనస్థలిపురంలో అర్ధరాత్రి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్యమత్తులో ఉన్న యువకుడిని దుండగులు అత్యంత దారుణంగా హతమార్చారు. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హతుడు లలిత్ గా గుర్తించారు. కొన్ని రోజుల క్రిందటే లలిత్ ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా యువతి తరపు బంధువులతో లలిత్ కు గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి వివరాలు రాబట్టే పనిలో పడ్డారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల, చెప్పండి, యువకుడి దారుణ హత్య ఎప్పుడు జరిగింది? దీనికి సంబంధించిన కారణాలు ఏమైనా తెలుస్తున్నాయా? గౌతమి, వనస్థలిపురంకి చెందినటువంటి లలిత్ అనే యువకుడు గత కొంతకాలం క్రితం ఒక యువతిని వివాహం చేసుకున్నాడు. ఆ యువతిని వివాహం చేసుకున్న అనంతరం గుజరాత్ లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా తన విధులు నిర్వహిస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆ యువతి కుటుంబ సభ్యులు ఈ లలిత్ ప్రవర్తన నచ్చక, అంటే నిత్యం మధ్యలో ఉండేటువంటి లలిత్ ప్రవర్తన నచ్చకపోవడంతో ఆ యువతిని తీసుకుని వచ్చి వనస్థలిపురంలోని ఇంటి వద్ద ఉంచడం జరిగింది. అయితే ఇదే విషయమై గత నెల రోజులుగా యువతి కుటుంబానికి ఈ లలిత్ మధ్య వివాదం నడుస్తుంది. అందులో భాగంగానే నిన్న రాత్రి 12 గంటల సమయంలో వీరంతా కూడా లలిత్ కి సంబంధించినటువంటి యువతి బంధువులుగా పేర్కొంటున్నటువంటి 4 యువకులు ఈ లలిత్ కలిసి ఒకే ప్రాంతంలో మద్యం సేవించినట్టు, లలిత్ అతిగా మద్యం సేవించిన తర్వాత అతనిపై ఒక్కసారిగా విచక్షణారహితంగా దాడి చేసి అతన్ని హత్య చేసినట్టు కూడా ఇప్పటి వరకు అందినటువంటి ప్రాథమిక సమాచారం. దీనిపైన కూడా కొద్దిసేపటి క్రితమే సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నడుపుతున్నారు. ఎవరైతే మృతి చెందినటువంటి లలిత్ ఉన్నాడో ఇతని పైన గతంలో వనస్థలిపురం పోలీస్ స్టేషన్, అదేవిధంగా హైట్నర్ పోలీస్ స్టేషన్ లో కూడా అతని పైన కేసులు నమోదైనట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు ప్రస్తుతానికి మాత్రం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. గౌతమి, థ్యాంక్ యూ తిరుమల్.